హలో వ్యూవర్స్, మొదటిసారిగా మీరు మా వీడియోస్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. I hope you are doing well. Okay, today I am going to explain the new topic, that is trigonometry chapter. Trigonometry means tree means 3, gonia means angle, metron అనేది మెట్రీ ఉంది, ఇక్కడ మెట్రాన్గా తీసుకోవాలి. Metron means measurement. So trigonometry means 3 angle measurements. Here we are discussing about 3 angle measurements. Okay, the relation between the sides and angles we are discussing here. We have to take one right angle triangle in this. One of the angle is said to be 90. Remaining angle I am taking by theta. Totally the third angle considered as 90 minus theta, because the sum of 3 angles of a triangle is 180 degrees. So I am observing from here onwards. For this angle, the first ratio I am discussing about, the first ratio is sin theta. The first ratio is sin theta. What is the definition of sin theta? Opposite side by hypotenuse. Here opposite side means opposite side to theta, opposite side to angle. Angle sometimes we have to take by alpha, beta, gamma also. Here I am expressing by theta. Opposite side to theta అని రాసుకోవాలి జనరల్గా అయితే. ఆపోజిట్ సైడ్ టు theta by hypotenuse. ఆపోజిట్ సైడ్ టు theta by hypotenuse. ఇక్కడ టు theta అంటే అర్థం యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ హైపోటెనస్ రాసుకోవాలి. ఆపోజిట్ సైడ్ ఏంది ఉంది, యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటో చూసుకోవాలి. బీసీ బై ఏసీ. సో అదే రాశాను, బీసీ బై ఏసీ అని రాశాను. ఒకవేళ ఆపోజిట్ సైడ్ని వై అనుకొని, అడ్జసెంట్ సైడ్ని ఎక్స్ అనుకొని, హైపోటెనస్ ఆర్ అనుకున్నట్లయితే, ఇప్పుడు మనం చెప్పిన ఫార్ములా స్మాల్ లెటర్స్ వైజ్ ఏమవుతుంది, వై బై ఆర్ వస్తుంది. కాబట్టి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. అంటే ఇక్కడ 3 ఉన్నాయి. ఇది జనరల్ డెఫినేషన్, ఇది సైడ్స్ వైజ్గా ఉన్న రిలేషన్, ఇది స్మాల్ లెటర్స్ వైజ్గా చెప్పే రిలేషన్. మూడిటి యొక్క వాల్యూ సేమ్ అని అర్థం. సిమిలర్లీ ద సెకండ్ రేషియో ఐఎమ్ డిస్కసింగ్, దట్ ఈస్ కాస్ థీటా. హౌ టు ఫైండ్ కాస్ థీటా, ఆర్ వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ కాస్ థీటా? ఇఫ్ ఎనీవన్ ఈస్ ఆస్కింగ్ మీన్స్ యూ హ్యావ్ టు సే లైక్ దిస్: the ratio between adjacent side to theta and hypotenuse. You can say it as the definition of the cos theta. So theta కి adjacent side అంటే ఆనుకొని ఉన్న సైడ్, దాన్ని హారిజంటల్గా ఉన్న సైడ్ అనమాట. థీటాకి ఆనుకొని ఉన్న సైడ్ ఏంటి, ఇక్కడ ఏబి. హైపోటెనస్ ఏంటి, ఏసీ. ఏబిని జనరల్గా ఎక్స్ అని తీసుకున్నాం, హైపోటెనస్ని ఆర్ అని తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏబి బై ఏసీ లేదా ఎక్స్ బై ఆర్. సో ఫైనల్గా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు adjacent side to theta. ఇక్కడ adjacent side అంటే మీనింగ్ adjacent side to theta అంటే యాంగిల్ ఎక్కడి నుంచి తీసుకున్నా అక్కడికి. adjacent side to theta by hypotenuse or x by r is equal to ab by ac. Next, tan theta. Generally tan theta means whenever we are dividing by sin theta by cos theta, we will get tan theta. sin theta వాల్యూని cos theta వాల్యూతో డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ని tan theta అని పిలుస్తాం. అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ టు హైపోటెనస్ ఉంది, ఇది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఉంది. డివిజన్ చేయడం వల్ల హైపోటెనస్ క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనేది మిగిలిపోతుంది. సో టాన్ థీటా డెఫినేషన్ ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ టు థీటా బై అడ్జసెంట్ సైడ్ టు థీటా. అంటే ఇక్కడ యాంగిల్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాబ్లం వరకు థీటాకు ఆపోజిట్గా ఉన్న సైడ్ వై, థీటాకు అడ్జసెంట్ సైడ్గా ఉంది ఎక్స్, కాబట్టి వై బై ఎక్స్. అదే సైడ్స్ బై చెప్పామంటే ఇక్కడ బీసీ బై ఏబీ వస్తుంది. సో బీసీ బై ఏబీ. సో సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. If you know these 3 perfectly, then remaining values easily you can say. How? Cosec theta. What is the next ratio name? Cosec theta. Cosec theta is reciprocal of the sin theta. Cosec theta value is reciprocal of the sin theta. We can call it as cosec theta. And ఇక్కడ ఉన్న reciprocal అంటే ఏంటి, న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ చేయాలి, డినామినేటర్ న్యూమరేటర్ ఇంటర్చేంజ్ చేయాలి. అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ వస్తుంది, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. ఆర్ బై వై, ఆర్ బై వై. ఇక్కడ కూడా లెటర్స్ మార్చాలి, ఏసీ బై బీసీ, ఏసీ బై బీసీ. అంటే కొసీక్ థీటా వాల్యూ రావాలంటే సైన్ థీటా డెఫినేషన్ కనుక కుదురుతుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేసేస్తాయి. అలాగే సెక్ థీటా ఆర్ సీకెంట్ థీటా. సీకెంట్ థీటా రావాలంటే కాస్ థీటాకి రెసిప్రోకల్ వాల్యూగా తీసుకుంటాం. సీకెంట్ థీటా డెఫినేషన్ ఏంటి, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ అంటే ఆరు, అడ్జసెంట్ సైడ్ అంటే ఎక్స్ కాబట్టి ఆర్ బై ఎక్స్. ఆర్ అంటే ఏసీ, ఎక్స్ అంటే ఏబి.
కాబట్టి ఏసీ బై ఏబి. సో ఇది సీకెంట్ థీటా. సీకెంట్ థీటా ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ది కాస్ థీటా. నెక్స్ట్ కాట్ థీటా ఉంది. ఫర్ ద లాస్ట్ రేషియో నేమ్ కాట్ థీటా. కాట్ థీటా ఈజ్ ఎగ్జాక్ట్లీ రెసిప్రోకల్ ఆఫ్ ది ట్యాన్ థీటా. కో ట్యాన్ థీటా అన్న కాట్ థీటా అన్న మీనింగ్ ఒకటి. దాని మీనింగ్ కాట్ థీటా అని రాయడానికి కో ట్యాన్ థీటా అన్న అంటే రెసిప్రోకల్ ఆఫ్ ది ట్యాన్ థీటా అనమాట. ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై ఆపోజిట్. ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై ఆపోజిట్. ఈ వాల్యూ రెసిప్రోకల్ రాస్తాం ఎక్స్ బై వై ఆర్ ఏబి బై బీసీ. ఇవి మెయిన్ ఈ లాస్ట్ 3 రేషియోస్ రావాలి అంటే కొసిక్ థీటా కానీ నెక్స్ట్ సెక్ థీటా కానీ కాట్ థీటా కానీ రావాలంటే పైన 3 ఫార్ములాస్ పర్ఫెక్ట్గా వస్తే ఆటోమేటిక్గా ఇవి వచ్చేసేస్తాయి. అంటే సైన్ థీటా డెఫినేషన్, కాస్ థీటా డెఫినేషన్, ట్యాన్ థీటా డెఫినేషన్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే కొసిక్ థీటా, సెక్ థీటా, కాట్ థీటా అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కోసం ఈజీగా నేను రాస్తున్నా ఇక్కడ ఓఏహెచ్ అనే లెటర్స్ రాస్తున్నాను. ఓఏహెచ్ అనే ఒక ఇంగ్లీష్ వర్డ్ గుర్తుపెట్టుకుని ఓయ్ అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ ఫార్ములాస్ అన్నీ వచ్చేసేస్తాయి. ఇక్కడ ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్ అన్నాం కదా, ఓహెచ్ అని కాదు, ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్ చేస్తే వచ్చేది సైన్ థీటా. ఓహెచ్ అనేది ఇక్కడ సైన్ అన్నది. అదే కింద నుంచి వచ్చామనుకోండి కోసెక్ థీటా. సైన్ థీటాకి రెసిప్రోకల్ వస్తుంది. కోసెక్ థీటా ఈజ్ కూడా హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. అంటే ఇక్కడ పైన రాసుకోవాల్సిన సైన్ థీటా కాబట్టి ఓహెచ్ బై హెచ్ఓ. ఓహెచ్ అంటే ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్. హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ చేస్తే సైన్ కోసెక్ అనేది వస్తుంది. రెండు వచ్చేసేసాయి. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ టు హైపోటెనస్. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి కాస్ థీటా. ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్ చేస్తే వచ్చేది కాస్. అదే రెసిప్రోకల్గా అంటే దానికి రివర్సల్ తీసుకున్నాం అనుకో, హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, అదేమొస్తుంది మనకి సెక్ థీటా ఆర్ సీకెంట్ థీటా. సో సెకండ్ది రెండోది ఏహెచ్ పెట్టుకుంటే ఏ బై హెచ్ తీసుకుంటే కాస్ థీటా, హెచ్ బై ఏ తీసుకుంటే సీకెంట్ థీటా. నెక్స్ట్ ట్యాన్ థీటా. ట్యాన్ థీటా అంటే ఇది ఓఏ అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఇది ట్యాన్ అని రాసుకోవాలి. అదే ఏ బై ఓ అని తీసుకున్నాం అనుకోండి, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, అది కాదు. అట్లా ఓఏహెచ్ గుర్తుపెట్టుకొని కూడా మనం ఈ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడే చెప్పాను, కొసెక్ థీటా అంటే సైన్ థీటాకి రెసిప్రోకల్ అంటే 1/sin థీటా అవుతుంది. అవి రెండు మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ చేస్తే వచ్చే ఆన్సర్ 1. కాబట్టి సైన్ థీటా అండ్ కొసెక్ థీటా వాల్యూ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. నెక్స్ట్ కాస్ థీటా అండ్ సీకెంట్ థీటా వాల్యూ కూడా 1. ఎందుకంటే సీకెంట్ థీటా ఆర్ సెక్ థీటా అంటే మీనింగ్ 1/cos థీటా. కాస్ థీటా క్యాన్సిల్ అయితే ఆ వాల్యూ 1 వస్తుంది. అలాగే ట్యాన్ థీటా అండ్ కాట్ థీటా చేసిన ట్యాన్ థీటా ఇంటూ కాట్ అంటే 1/tan. సో ఇవి రెండు క్యాన్సిల్ చేస్తే వచ్చే ఆన్సర్ 1. కాబట్టి వీటిని రెసిప్రోకల్ ఐడెంటిటీస్ అంటారు. సైన్ థీటా అండ్ కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ 1, కాస్ థీటా అండ్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ 1, ట్యాన్ థీటా అండ్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ 1. ఓకేనా? నెక్స్ట్ ఇవి బాగా వస్తే తర్వాత మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఐడెంటిటీస్ నేర్చుకోవాలి. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఐడెంటిటీ అంటే లెఫ్ట్ అండ్ రైట్ యొక్క వాల్యూస్ సేమ్ ఉండటాన్ని ఐడెంటిటీస్ అంటారు. అంటే ఫస్ట్ ఐడెంటిటీ రూల్ వచ్చేసేసి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఐడెంటిటీ. ఫస్ట్ ఐడెంటిటీ రూల్ ఈజ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఈ డెరివేషన్స్ తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఫస్ట్ ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ యూజ్ చేసేసి 4 సబ్ ఐడెంటిటీస్ చెప్పచ్చు. ఎలా? ఓన్లీ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ట్రాన్స్పోజ్ చేసాం, లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసాం, 1 - కాస్ స్క్వేర్ థీటా అని వస్తుంది. అలాగే సైన్ స్క్వేర్ ఇచ్చేసి సైన్ అడిగాను అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ఇచ్చి ఎక్స్ అడిగినట్టు అనమాట, రూట్ పెట్టాలి. √1 - కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ మనం సబ్జెక్ట్ ఆఫ్ ది ఫార్ములా సైన్ స్క్వేర్గా రాస్తాం కాబట్టి నెక్స్ట్ సైన్ వస్తుంది. ఒకవేళ సబ్జెక్ట్ ఆఫ్ ది ఫార్ములాని కాస్ స్క్వేర్గా రాసాం అనుకోండి, కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 - సైన్ స్క్వేర్ థీటా అని వస్తుంది. ఓన్లీ కాస్ థీటా కావాలంటే రూట్ తెలియాలి, √1 - సైన్ స్క్వేర్ థీటా అని రాయాలి. అంటే ఒక ఐడెంటిటీ నుంచి 4 సబ్ ఐడెంటిటీస్ వచ్చేసాయి. సైన్ స్క్వేర్ థీటా, సైన్ థీటా, కాస్ స్క్వేర్ థీటా, కాస్ థీటా. ఒక ఫస్ట్ ఐడెంటిటీ రూల్ నుంచి 4 సబ్ ఐడెంటిటీస్ వచ్చేసాయి. అలాగే సెకండ్ ఐడెంటిటీ రూల్ ఉంది. సెకండ్ ఐడెంటిటీ రూల్ వచ్చేసి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1.
వీటి నుంచి కూడా మళ్ళీ సబ్ ఐడెంటిటీస్ రాయొచ్చు. సీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా, ఇటు తీసుకోండి 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టైప్లో ఉంది, ఎక్స్ కావాలనుకుంటే సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ తగ్గింది, రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా. ఈ మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 1 అటు తీసుకెళ్ళండి, సెక్స్ స్క్వేర్ తీటా మైనస్ 1. ఓన్లీ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సెక్స్ స్క్వేర్ తీటా మైనస్ 1. అంటే సెకండ్ ఐడెంటిటీ రూల్ నుంచి కూడా 4 సబ్ ఐడెంటిటీస్ వచ్చాయి. సెక్స్ స్క్వేర్ తీటా, సెక్ తీటా, ట్యాన్ స్క్వేర్ తీటా, ట్యాన్ తీటా. ఇది మనకి సెకండ్ ఐడెంటిటీ. నెక్స్ట్ తర్వాత థర్డ్ ఐడెంటిటీ. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ థర్డ్ ఐడెంటిటీ. వాట్ ఈస్ ద థర్డ్ ఐడెంటిటీ? కోసెక్ స్క్వేర్ తీటా minus cot square theta is equal to 1. This is third identity. From this also we will get 4 sub identities. Only cosec square theta is equal to minus cot square theta value, how to bring it to right side. Then it becomes as 1 plus cot square. Only cosec theta is equal to under root of 1 plus cot square theta. Or second one subset of the formula radha. Cot square theta and minus cot square theta we are transposing to this one, plus 1 we have to transport to the side. Cosec square theta minus 1. Only cot theta is equal to under root of cosecant square theta minus 1. So here also we got 4 sub identities. So total గా 3 identities ఉన్నాయి, 4 sub identities, 3 4 12. ఈ 12 సబ్ ఐడెంటిటీస్ కనుక మనం పర్ఫెక్ట్గా గుర్తుంటే ఆటోమేటిక్గా మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేయడం అనేది ఈజీ అవుతుంది. వీటితో పాటుగా టేబుల్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అంటే వాల్యూస్ అన్నమాట, సైన్ థీటా వాల్యూ, కాస్ థీటా వాల్యూస్ కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అది ఎలాగో చూద్దాం. టేబుల్ వాల్యూస్ని మనం పర్ఫెక్ట్గా ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి ఈ క్లాస్లో చెప్పుకుందాం. ఇప్పుడు యాంగిల్ని థీటాగా తీసుకుందాం. యాంగిల్ ఆల్ఫా పెట్టుకోవచ్చు, బీటా పెట్టుకోవచ్చు, గామా పెట్టుకోవచ్చు, థీటా పెట్టుకోవచ్చు. యాంగిల్ అనేది మనం ప్రాబ్లమ్స్లో ఏది ఇస్తే ఆ ప్రాబ్లం ప్రకారం, ఒక్కొక్కసారి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అని కూడా ఇస్తుంటారు. ఈ యాంగిల్స్ని స్టాండర్డ్ వాల్యూస్ అంటాం. 0 degrees, 35 degrees, 45, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఈ వాల్యూస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ గుర్తుపెట్టుకోవడం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోవడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మొదటి లైన్ పర్ఫెక్ట్గా కనుక నేర్చుకుంటే టేబుల్ అంతా మీకు వచ్చేసేస్తుంది. అంటే మీరు ఈ 5 వాల్యూస్ సైన్ చదివేటప్పుడు ఎలా చదవాలంటే సైన్ థీటా ప్లస్లో ఇక్కడ 0 పెట్టినా కానీ సైన్ 0 degrees ఈజ్ ఈక్వల్ 0 అని చదువుకోవాలి. సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2 అని చదువుకోవాలి. అంతేకాని సైన్ థీటా 30 అని చదవకూడదు. సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే ఇక్కడ యాంగిల్ ప్లేస్లో ఇది రాసుకుంటుంటారు. సైన్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√2. సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు √3/2. సైన్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి మనకు గుర్తు లేదు. ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత అసలు టేబుల్ వాల్యూస్ అనేది ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ట్రిగ్నామెట్రీ ప్రాబ్లం చేసాం, రఫ్గా ఒక సైడ్కి వేసుకొని పెట్టుకోవాలి. చిన్నది, ఇంత పెద్దది కాకుండా చిన్నదిగా వేసుకోవాలి. వాల్యూస్ ఎలా తీసుకోవాలి సార్ అంటే మనకి ఏం గుర్తు లేకపోతే 0 1 2 3 4 నెంబర్లు అయితే గుర్తుంటాయి కదా. 0 1 2 3 4 అనే నెంబర్లు గుర్తుంటాయి మీకు అందరికీ. వాటిని 4 తో డివైడ్ చేయండి. 4తో ప్రతి వాల్యూని డివైడ్ చేసి స్క్వేర్ రూట్ కట్టండి. ఆ వచ్చే ఆన్సర్స్ సైన్కి ఇచ్చేసేసాయి. ఏం చెప్పాను? 0 1 2 3 4 అనే నెంబర్స్ రాసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ హ్యావ్ టు డివైడ్ బై 4 అండ్ యూ హ్యావ్ టు టేక్ స్క్వేర్ రూట్. అలా తీసుకుంటే దాన్ని పర్ఫెక్ట్ వాల్యూస్ అంటాం అనమాట. ఇది మీకు గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే చెప్తున్నాను. అంటే 0/5, 0 అనే దాన్ని ఏ నెంబర్తో డివైడ్ చేసినా వచ్చే ఆన్సర్ 0నే వస్తుంది. కాబట్టి 0/4 ఈజ్ 0. స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ఈజ్ ఆల్సో 0. ఇక్కడ 1/4కి 1కి స్క్వేర్ రూట్ 1 అని అర్థం, 4కి స్క్వేర్ రూట్ 2 అని అర్థం. క్యాన్సిలేషన్ ఏం పోదు కాబట్టి ఇక్కడ క్యాన్సిలేషన్ పాసిబిలిటీ ఉంది. 2 1 జా 2 2 జా అని పోతుంది. అప్పుడు మనకి అండర్ రూట్ ఆఫ్ 1/2 కనబడింది. 1కి స్క్వేర్ రూట్ 1 కాబట్టి రూట్లో ఉన్న వాల్యూ బయటకు వచ్చేసింది. కింద ఉన్న దానికి రూట్ కగిలించి అంటే √2 అని రాసుకున్నాం. నెక్స్ట్ √3 4లో క్యాన్సిలేషన్ పోదు, √3గా రాసుకున్నాం. 4కి స్క్వేర్ రూట్ 2 అయింది. నెక్స్ట్ 4/4 క్యాన్సిల్ చేస్తే 1కి స్క్వేర్ రూట్ 1 అంటే ఫైనల్గా 0 1/2 1/√2 √3/2 1. సైన్ వాల్యూస్ కనుక వచ్చాయంటే మీకు టేబుల్ వచ్చేసేసినట్టు. ఇంకా
ఇక మీరు కళ్ళు మూసుకొని రాసేది. కానీ వాల్యూస్ ఇలా స్టాండర్డ్గా తీసుకోండి. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఇప్పుడు కాస్ కావాలి, బ్యాక్ సైడ్ నుంచి రాసుకుంటాడు. 1 √3/2, 1/√2, 1/2, 0. అదే ట్యాన్ తీటా అంటే ట్యాన్ యాంగిల్ యొక్క వాల్యూస్ కావాలి. సైన్ తీటాని కాస్ తీటాతో డివైడ్ చేయండి. 0/1 0 అవుతుంది. 1/2/√3/2 ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్స్ క్యాన్సిల్ అయినాయి, ఓన్లీ 1/√3 వస్తుంది. ఇక్కడ కూడా ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్స్ క్యాన్సిల్ అయింది, 1/1 అంటే 1 వస్తుంది. ఇక్కడ డినామినేటర్ 2 క్యాన్సిల్ అయితే √3 వస్తుంది. 1/0 ఒక నెంబర్ని 0తో డివైడ్ చేస్తే దాన్ని అన్డిఫైన్డ్ ఫామ్ అంటాం, దాన్ని నాట్ డిఫైన్డ్ అని రాయొచ్చు. ఆ అన్డిఫైన్డ్ ఫామ్ని ఈ రకమైన సింబల్తో చూపిస్తాం, దాన్ని ఇన్ఫైనట్ అని కూడా పిలుస్తుంటాం అన్నమాట. అనంతమైనగా ఉంటుంది, అది నిర్వచించలేము, అంటే నాట్ డిఫైన్డ్ వాల్యూ అని రాస్తాం. నెక్స్ట్ కొసీక్ తీటా. ఇంతకుముందు దాంట్లో ఆల్రెడీ చెప్పి కొసీక్ తీటా అనేది సైన్ తీటా వాల్యూస్కు రెసిప్రోకల్ రాయాలి. సైన్ తీటా వాల్యూస్ని 1 ఫార్ములా రాస్తే వచ్చే వాటిని కొసెక్ తీటా. అంటే ఇక్కడ 0 ఉంది కదా, 1/0 నాట్ డిఫైన్డ్ అంటాం. అంటే 1ని 0తో డివైడ్ చేస్తాం కాబట్టి ఆ 0 టేబుల్ లేదు కాబట్టి నాట్ డిఫైన్డ్ సింబల్ రాస్తాం. ఇక్కడ దీని రెసిప్రోకల్ రాసుకోవాలి, ఫ్రాక్షన్ ఉంది కాబట్టి రెసిప్రోకల్ అంటే 1/2 కాస్త 2/1. 2/1 అంటే 2ని 1/√2 రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్గా మార్చాలి, డినామినేటర్ న్యూమరేటర్గా మార్చాలి, అంటే √2/1 √2 వస్తుంది. ఇది 2/√3 అవుతుంది. ఇక్కడ 1 ఉంది, 1ని 1/1 అని రాసుకుంటే మళ్ళీ రివర్స్ రాసినా కూడా 1 వస్తుంది రెసిప్రోకల్ రాస్తే. అలాగే సెక్ తీటా కావాలి, లేదా సెక్ తీటా అన్నా సీకెంట్ తీటా అన్నా ఒకటే. సీకెంట్ తీటా రావాలంటే కాస్ తీటా వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి, దానికి రెసిప్రోకల్ 1/1 అంటే 1, ఇక్కడ √3/2 ఉంది, దాన్ని రివర్స్ రాసుకుంటే రెసిప్రోకల్గా రాసుకుంటే 2/√3. నెక్స్ట్ √2/1 అంటే √2/1 అంటే √2ని. నెక్స్ట్ 1/2 రెసిప్రోకల్గా రాస్తే 2 వస్తుంది. ఇక్కడ 0 అని 1/0గా రాసాక నాట్ డిఫైన్ ఫామ్ వస్తుంది. అలా సీకెంట్ వాల్యూస్ అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ కాట్ తీటా. కాట్ తీటా రావాలంటే ట్యాన్ తీటాకు రెసిప్రోకల్. ఇక్కడ 1/0 అవుతుంది. 1/0 అంటే 0 టేబుల్ లేదు కాబట్టి నాట్ డిఫైన్డ్. 1/√3 రెసిప్రోకల్గా రాస్తే √3. 1ని 1/1 అని రాస్తే 1 వస్తుంది. √3ని 1 ఫామ్లో రాస్తే 1/√3 వస్తుంది. అన్డిఫైన్డ్ ఫామ్ అంటే 1/0, దాని రెసిప్రోకల్గా రాస్తే 0/1. 0/1 అంటే 0. అంటే మొదటి లైన్ కనుక బాగా కనుక గుర్తుంటే టేబుల్ అంతా వచ్చేసినట్లే. అంటే ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ట్యాన్ రావాలంటే సైన్ కాస్తో డివైడ్ చేస్తే వస్తుంది. ట్యాన్ తీటా వాల్యూ ఇప్పుడు కూడా సైన్ తీటా బై కాస్ తీటాకి సమానం. అలాగే కాట్ తీటా అనేది కాట్ తీటా అనే వాల్యూ ఏమవుతుంది, కాస్ తీటా బై సైన్ తీటా చేస్తే వస్తుంది, లేదా ట్యాన్ తీటాకి రెసిప్రోకల్ రాస్తే వస్తుంది. అంటే ఇక్కడ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా అని గుర్తుపెట్టుకోవాలి, కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా బై సైన్ తీటా అని గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకోవాలి. వాటితో పాటుగా ఈ టేబుల్ పర్ఫెక్ట్గా రావడంతో పాటుగా కింద ఒక 2 వాల్యూస్ ఇవి మనకు ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతుంటాయి, అవి బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకు 10th క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేయడం అనేది ఈజీ అవుతుంది. 10th క్లాస్ బుక్లో ఉన్న ట్రిగ్నామెట్రీ చాప్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా చేయగలరు. ఇది సెకండ్ ఐడెంటిటీ. వాట్ ఇస్ ద సెకండ్ ఐడెంటిటీ? సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్వల్. ఇది a² మైనస్ b² కనుక ఊహించిస్తే, ఇది a² మైనస్ b² స్ప్లిట్ చేస్తే a ప్లస్ b ఇంటూ a మైనస్ b వస్తుంది. అంటే సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఇంటూ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు నాకు ఫస్ట్ది కావాలనుకోండి, సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా కావాలంటే ఈ వాల్యూని డౌన్ రాస్తాను, 1/సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా. ఒకవేళ మైనస్దే కావాలనుకోండి అది కిందకి తీసుకురండి, 1/సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా. అట్లా ఈ ఐడెంటిటీ నుంచి 2 వస్తాయి అన్నమాట. అలాగే ఇంకొక ఐడెంటిటీ ఉంది, కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ 1. ఇది కూడా a² మైనస్ b², a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాస్తాను. అంటే ఇక్కడ కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఇంటూ కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ 1. ఒకవేళ కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా కావాలనుకోండి ఈ వాల్యూని డౌన్ రాసుకోవాలి, అంటే 1/కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా. ఇవి గనక మనకు వస్తే 10th క్లాస్లో ఉన్న ట్రిగ్నామెట్రీ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి 4th ఎక్సర్సైజ్ వరకు ఉన్నాయి. ఆ సమ్స్ అన్నీ చేయగలం. ఎగ్జాంపుల్స్, డూ దిస్, ట్రైస్, థింక్, డిస్కస్ ఏది ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం. మనకు ట్రిగ్నామెట్రీ అంటే భయపడకూడదు, ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Thank you for watching. Don't forget to subscribe and click bell icon for a new video update.